హాయ్ హలో వెల్కమ్ టు పావని వరల్డ్. మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. నచ్చితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి రవ్వ లడ్డు అనమాట. చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా అయితే రవ్వ లడ్డు రెడీ చేసుకోవచ్చు. ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరమే లేదు. మంచి స్నాక్ రెసిపీ కూడా అనమాట. డైలీ ఒక రవ్వ లడ్డు అయితే ఇలా మంచి టైంలో తినేయచ్చు అనమాట. ఇది ప్రాసెస్ వచ్చేసి సూజీ రవ్వ అనమాట. మనం ఏ గ్లాస్తో రవ్వ తీసుకుంటే దాంతో షుగర్ అయితే యాడ్ చేయాలి. సో క్వాంటిటీ అనేది చూసి తీసుకోండి. కొలతల్లో తీసుకుంటే టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అందుకని చెప్పి నేను గ్లాస్తో 2 గ్లాసెస్ రవ్వ వేసుకున్నా. రవ్వనైతే ఇప్పుడు మంచిగా వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు చిన్న మంటలో అయితే కుక్ చేసేసుకోండి. కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే తొందరగా అడుగంటడం అయితే అవుతుంది రవ్వ కాబట్టి. సో మనకు స్మెల్ వస్తుంది కూడా రవ్వ వేగితే. ఇలా కొంచెం కలర్ వచ్చాక అందులో అయితే నెయ్యి యాడ్ చేసేసుకోవాలి. నెయ్యి అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. నాకు 3-4 స్పూన్స్ అయితే పట్టిందనమాట నెయ్యి 2 గ్లాసెస్ రవ్వకి. ఈ నెయ్యిలో మొత్తం కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి. అంతా రవ్వ కూడా నెయ్యి రవ్వ మొత్తం కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా నెయ్యి రవ్వ మొత్తం కలిసేసి మంచి స్మెల్ వస్తుందన్నమాట. నెయ్యి వేశాక అసలు చాలా బాగుంటుంది నెయ్యి ఫ్లేవర్ అయితే. లడ్డులు తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. ఇలా రవ్వ నెయ్యి మొత్తం కలిపేసుకొని మంచి వేయించుకున్నాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కొంచెం ప్లేట్ అయితే కొంచెం పెద్దది తీసేసుకోండి. ఎందుకంటే షుగర్ యాడ్ చేస్తే మళ్ళీ సరిపోదు కదా, అందుకని చెప్పి ఒక కొంచెం పెద్దది తీసేసుకొని అందులో ఇప్పుడు వచ్చేసి మనం రవ్వ ఎంత తీసుకున్నామో షుగర్ కూడా అంతే తీసుకోవచ్చు. కానీ కొంచెం షుగరు ఎక్కువ లావు ఉందని చెప్పి నేను ఏం చేశానంటే 1.5 తీసుకున్నా షుగరు. నాకు అయినా కూడా చాలా ఎక్కువే వచ్చేసింది అనమాట. షుగర్ని చూసి తీసుకోండి. కావాలి అంటే షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఒకటికి ఒకటి సరిపోతుంది అనమాట. ఇలా షుగరు రవ్వ మొత్తం కలిసేటట్టు కలిపేసుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే నెయ్యిలో అయితే ఫ్రై చేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి మన ఆప్షనల్. మనం ఏమేమి వేయాలి అనుకుంటే అవి మాత్రం వేసుకుంటే సరిపోతుంది. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదనమాట. మ్యాక్సిమం వచ్చేసి కిస్మిస్ ఉంటే చాలు. కిస్మిస్ కాజు ఉంటే సరిపోతుంది. నాకు అవైలబుల్గా ఉంది కాబట్టి నేను బాదం, కాజు, సారపప్పు అలాగే కిస్మిస్ యాడ్ చేశాను అనమాట. ఇవి ఉంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పి నేనైతే ఇవన్నీ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా నెయ్యిలో మంచిగా ఫ్రై చేసేసుకోండి. లాస్ట్కు కిస్మిస్ వేసేసుకున్నాను. కిస్మిస్ ఒక్కటే ఉన్నా సరిపోతుంది, పర్లేదు. కావాలి అంటే ఇందులో కొంచెం కొబ్బరి కూడా వేసుకోండి. రవ్వ లడ్డులో టేస్ట్ చాలా బాగుంటుంది. సో నాకు అవైలబుల్గా లేదు కాబట్టి నేను కొబ్బరి యాడ్ చేయలేదు. కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేయించుకొని ఇప్పుడు రవ్వలో వేసి బాగా కలిపేసుకోవాలి. పప్పులన్నీ అందులో కలిసేటట్టు వేసేసుకొని పైనుంచి అయితే ఇలాచీ వేసుకుంటున్నాను. ఇలాచీ పొడి వేసేసుకోండి. డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పొడి, షుగరు అంతా కలిసేటట్టు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కలిపేసుకోండి. అన్నీ కలిపేసుకున్నాక ఇందులో పాలు చూసుకుంటూ వేసుకోండి. పాలు కూడా కాచి చల్లార్చిన పాలు అనమాట. కొంచెం రవ్వ గోరువెచ్చగా ఉన్నప్పుడే పాలు వేయాలి. అలా అయితేనే కొంచెం చక్కెర అనేది కరుగుతుంది అనమాట. మొత్తం చల్లారాక వేస్తే మాత్రం కరగదు. మనకు లడ్డు షేప్ అయితే రాదు, అస్సలు కట్టుకోవడానికి రాదు లడ్డు. సో అందుకని చెప్పి కొంచెం వేడిగా ఉన్నప్పుడే పాలు వేసేసుకోండి. పాలు అయితే ముందే కాయించి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే ఇందులో వేసేసుకోండి. నాకు 1 గ్లాస్ పాలు అయితే పట్టిందనమాట. సో ఇలా అయితే లడ్డు చేసుకోండి. చాలా ఈజీ. లడ్డూకి కూడా ఎక్కువ టైం ఏం పట్టదు. మనం మంచిగా నెయ్యి, పాలు అన్నీ వేసాం కదా, కొంచెం షుగర్ కరుగుతూ ఉంటే లడ్డు ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. టేస్ట్ కూడా బాగుంది, చాలా పర్ఫెక్ట్ వస్తుంది. ప్రతి లడ్డులో ఇలా కిస్మిస్ బాదం పైనుంచి పెట్టేసుకోండి. సూపర్ అంటే సూపర్ వస్తుందన్నమాట. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇన్స్టెంట్గా ఇంట్లోనే చేసి పెట్టచ్చు. బయట నుంచి స్పెషల్గా ఏది కొనుక్కోకుండా ఇంట్లోనే అన్నీ కూడా మనమే చేసేసుకోవచ్చు అనమాట. సింపుల్గా 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. తక్కువ కాస్ట్తో ఎక్కువ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ట్రై చేయండి కంపల్సరీ. సో ఇదన్నమాట. సో అందరికీ కూడా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.